అందరు బాగున్నారులా. నేను మీ నర్సే తాత. ఇలా ముందుగాల ముచ్చట ఏంటంటే మా పొలిటికోస్ ప్రేక్షకులకు వ్యూవర్స్కి ముందుగాల శనార్థులలో ఈరోజు మనము భాగ్యనగరంకి వచ్చినాము. ఈ భాగ్యనగరంలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఉన్నాము. ఇక్కడ పుస్తక ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. గత 38 సంవత్సరాల నుంచి ఇట్లాగే జరుగుతూ ఉంది. 1987 సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 38వ సందర్శనలు జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మొన్న అకాల మరణం చెందినటువంటి గొప్ప గేయ రచయిత అయినటువంటి అందశ్రీ గారి పేరు మీద జరుగుతూ ఉంది. ఇక్కడ 17 రాష్ట్రాల నుంచి 13 భాషలు, అంతేకాకుండా 368కి పైన ఈ పుస్తకాల యొక్క దుకాణాలు పెట్టినారని చెప్పేసి మనకు సమాచారం అందినది. అంతేకాకుండా మరి అట్లే కాకుండా ఇక్కడెక్కడ ఏ దేనికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ, మరి ఏమేమి బుద్ధులను రీతులను నేర్పుతాయో మరి ఒకసారి చూద్దాము మనం కూడా. అరే ఏముంది, ఏం పబ్లిక్ ఉన్నారు, ఏం జనాలు, ఉష్క పోస్తే రాలంత జనాలు ఉన్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, భాగ్యనగరం మొత్తం ఇన్నే ఉన్నట్టు కనబడుతుంది. ఇక సందడి ఒక జాతర లెక్క కనబడుతుంది. అంత పోరగాళ్ళు, ముసలోళ్ళు, నాసంటోళ్ళు, వయసోళ్ళు అరే పెద్ద ఎత్తున ఉన్నారు. 19వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే ఇలా 29వ తారీఖు దాకా రేపటి దాకా జనాలు అయితే సందడి కనబట్టేటుంది. రేపటి లాస్టే ఉందట. మరి అందులో ఆలో ఇలా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఏమేమి పుస్తకాలు అమ్ముతున్నారు, ఏమేమి కథలు జరుగుతున్నాయి, మనకేమన్నా దొరికితే అక్కడికి వచ్చేటి ఏమన్నా ఒకసారి చూద్దాం. పని ఇంకోటి ఏంటంటే ఇక్కడ తాళపత్ర గ్రంథాల యొక్క అవి కూడా పురాతనమైనవి కూడా ఉన్నాయని చెప్పి సమాచారం మనకు తెలిసింది. అవి ఎట్లా రాసిరు, ఏంది అప్పటోళ్ళు ఎట్లా రాసిరు నేను చెప్పదలుచుకున్నా. కానీ ఇక ఇప్పటోళ్ళకి ఏం జరుగుతుంది, ఏమేమి కొనుక్కుంటారు, ఎట్లెట్లున్నది, ప్రత్యేకత ఏందో ఒకసారి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. పర్రులా నమస్తే అయ్యా. ఏమున్నాయి ఇక్కడ, అంత జనాలు నిలబెట్టినావు, లైన్ నిలబెట్టినావు, ఏం అమ్ముతుంది కథ? అమ్మేది కాదన్న, గవర్నమెంట్ పబ్లిక్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అబ్బాజ్ లో ఉన్నది. అక్కడ పురాతన పుస్తకాలు 400 సంవత్సరాలు 500 సంవత్సరాల పుస్తకాలు ఉన్నాయి. ఈయనేనా ఉన్నది అవి? మా మన్మడు చెప్పిన తాళపత్ర గ్రంథాలు అవి ఉన్నాయి. ఈయనేనా? నేను అనుకో తిరిగి ఈడికే వచ్చినా మళ్ళా మొదటికే ఉన్నాయి కాబట్టి జనానికి తెలియదు కాబట్టి అందరికి రమ్మని చెప్పేసి ఎగ్జిబిషన్ పెట్టాము. ఈ సంవత్సరం మనము లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము, ఈ ఇయర్ ఇంకా ఎక్కువ పెట్టాము, తెచ్చి పెట్టాము. అట్లా వచ్చి చూస్తుంటే అక్కడ మా లైబ్రరీ కూడా రావచ్చు. అట్లా మెంబర్షిప్ కూడా చేస్తున్నాము. పిల్లలందరూ అవగాహన కల్పించడానికి పబ్లిక్ లైబ్రరీ యూజ్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నాం సార్. ఇక్కడ ఎగ్జిబిషన్ లెక్కలే కానీ అమ్మేది ఏం లేదు, ఎగ్జిబిషన్ అట్లా. మీరు మరి ఇప్పుడు మాకు మెంబర్షిప్ కావాలంటే ఎట్లా? 150 రూపాయలు మెంబర్షిప్ కట్టాలి సార్. ఒక ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ ఇస్తే మెంబర్షిప్ లైఫ్ టైం జీవితకాలం మొత్తం బతుకున్న రోజులు మెంబర్షిప్ ఉంటుంది. మనకి కాస్ట్లీ బుక్స్ ఉంటే డిపాజిట్ చేసి బుక్ తీసుకెళ్ళచ్చు, మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు. డబ్బులు మీకు ఇచ్చేస్తాం. చదువుకొని మళ్ళీ మీకే పొద్దున 8 గంటలకు ఓపెన్ అయితే రాత్రి 8 గంటల దాకా ఉంటుంది. అక్కడే చదువుకోవచ్చు. మీ పుస్తకాలు తెచ్చుకొని చదువుకోవచ్చు. మా పుస్తకాలు కూడా కావాలంటే ఇస్తాం. పొద్దుగాల ఏ టైం తీసుకున్నా మళ్ళీ ఆ రోజు చెయ్యాలనా? అట్లేం లేదు, 14 రోజులు సమయం ఉంటుంది. 14 రోజులు ఉంటుందా? 14 రోజులు సమయం ఉంటుంది. తీసుకెళ్లి తీసుకొచ్చుకోవచ్చు, మళ్ళీ రెన్యువల్ చేయించుకోవచ్చు. కంప్లీట్ చదువుకోకపోతే మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. మన గవర్నమెంట్ వాళ్ళు ఇట్లాంటివి కూడా సదుపాయాలు కల్పిస్తారు అంటావు. పొల్యూషన్లో ఉంది కానీ నాకు తెలియక శాతా కూడా లేదు కాబట్టి అవగాహన గురించి ఇట్లాంటివి పెట్టామన్నట్టు. చూడొచ్చా మరి? నేను కూడా చూడాలి, అందరూ. సరే మరి చూద్దాం. 1898 కూలీ కుతుబ్ షా మొత్తం, నవాబు నిజాం మొత్తం. అరే 1910 ఇది ఒరిజినల్ ప్రింటా? చూసినారులా, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం చెప్తుండగా ఇది కాదే నిజమైన బుక్. ఇది చూడురులా, అంబేద్కర్ సైన్స్ చూపెట్టాను. ఇక నీకు గదాని కోసం అడుగుదాం అనుకున్నాను. నా మనవని మంచిగానే అడుగుతున్నావు. ఇది ఫస్ట్ సార్, ఇది రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత జవహర్లాల్ నెహ్రూ సిగ్నేచర్. సెకండ్ పేజీ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇదేనా? మహనీయుడు. రాజ్యాంగము నిజమైన బుక్ ఇదే, మొదటి బుక్. ఇలా మన బాబాసాహెబ్ అంబేద్కర్ది సంతకం కూడా ఉంది. ఇలా మనం నిజమైన బుక్ కోసం ఎన్ని రోజులు చూసినాం కానీ గిన్నె ఉంది. అది మహనీయుడు. మన అందరికీ హక్కులు కల్పించడానికి, మన అందరికీ ఒక శక్తిగా పనిచేసి మనకి బుక్ ఇచ్చినందు వల్లనే ఇలా ఓటు హక్కులు అవన్నీ మనకు డెమోక్రసీ అన్ని మన దీని ద్వారానే మనము కాపాడుకున్నాం. దీని ద్వారానే మనము చైతన్యంగా ఉన్నాము.
జర 2 కమ్మలు చూపెట్టి రాదు ఇక ముంగట వెనుక ఒరిజినల్ దాంట్లోనే మన రామాయణ మహాభారత సంబంధించిన ఇమేజ్లు ఉంటాయి. ముందుగానే ప్రస్తుతానికి తీసేశారు ఇవి. ప్రస్తుతం ఒరిజినల్ బుక్ లే ఉంటాయి. ఇళ్ళనే ఉంది కానీ ఇక వేరే దాంట్లో లేదు. ఇవి తీసేశారు. అరే ఇవన్నీ ఇక ఆర్టికల్స్ ఏంటంటే ఈ బుక్ రాసిన పేరు అన్నిటి కింద ఉంటుంది. అరే ఆయన పేరు ఆయన పేరు కాపీ కొట్టి రాసిండు అట్లా పేరు అనేది. అచ్చా ఒప్పందం చేసుకుని రాసిండు. అరే లండన్ లో 1611 1611 పుస్తకం మా దగ్గర ఉన్న అన్నిటి బుక్ల కన్నా రేర్ బుక్ సార్ ఇది. పాత పుస్తకం ఇది 414 సంవత్సరాల క్రితం. 414 సంవత్సరాల క్రితం ఉంది. ఇది అంతా లెటర్స్ ఉన్నాయి, అప్పుడు రాజ్యాలకు సంబంధించిన లెటర్స్. లెటర్ ఏంటంటే 1608 సంవత్సరం సంబంధించిన లెటర్స్. ఒక్కొక్క లెటర్స్ వాటి ఇన్ఫర్మేషన్ ఉంది. అరే ఇది 1608. 1608 అంటే ఎంతమంది తాతలు పోవాలి నా వెనక. ఎగ్జామ్ రాపించుకున్న బుక్ ప్రపంచంలో లేని బుక్ మన భారతదేశంలో ఉంది. లైఫ్ కొటేషన్స్ 18th సెంచరీ 1800 సంవత్సరంలో. ఈ బుక్ అంతా బంగారం కోడింగ్ తో సార్. కోడింగ్ బుక్ అంతేనా? బంగారం ఇదంతా పూత. బంగారం పూత. అరే వా, ఈడ బంగారం పూతలు రుద్దే కాలం పోయి ఇప్పుడు ఎండి ఉత్తగా ఇనుప సామాన్ రుద్దుకునేటట్టు ఉంది సంసారం అంతా. ఇది భాగవతమా? అప్పట్లో రాసిన మొదటి రాసిన దేవనాగరి లిపిలో ఉంటుంది. దేవనాగరి లిపిలో అంటే వాళ్ళ భాషలో రాసుకున్నారు. అచ్చా 1901 ఇవన్నీ ఏడికేళ్ళు పట్టుకొచ్చింది మీరు? అంటే గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చినాయి? గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇది, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. ఇలాంటి మన దగ్గర 50,000 పుస్తకాలు 50,000 పుస్తకాలు ఉన్నాయి. ఆనాడు గ్రంథాలయాలు తలగబడకపోతే నీకు ఎన్ని ఉండును? తలగబడగా మిగిలిన బుక్లే ఎన్ని ఉన్నాయి అంటే ఇవి టిప్పు సుల్తాన్ గురించి. టిప్పు సుల్తాన్ ఇది అక్బర్ గురించి 1800 లో రాసింది. అక్బర్ బీర్బల్ అంటారు చూడు, వాళ్ళ అక్బర్ గురించా? 1800 సంవత్సరాల కిందట. 1857 సిపాయిల తిరుగుబాటు అప్పుడు బుక్ సార్ ఇది. సిపాయిల తిరుగుబాటు అప్పటిది. అప్పుడు సంబంధించిన ఇమేజెస్ అంటే ఫోటోస్ చేతితో వేసినవి ఇవన్నీ. చేతితోనే దించారు. అంటే పల్లెటూరు అప్పుడు ఎట్లా ఉండేవి అవన్నీ అరే చేతితోనే వేసినాయి ఇవి. 1857 అంటే 1857. అరే చేతితో దించినట్టు లేవు అనిపిస్తలేవు నాకు. చేతితో దించిరా? అదే అప్పటి కథలు అలాగున్నాయిలే. ఇప్పటి ఏడా అప్పటి ఏడా ఆవు అబ్బా తారీఫ్ ఉన్నది. ఇవన్నీ మొత్తం బాగా దించారు. యాక్చువల్లీ మ్యాటర్ కూడా ఉండే, కొంచెం ముచ్చట ఉండే కానీ ఇక ముచ్చట ఇప్పుడు పోయింది. నిన్న ఉన్న బట్టలు ఇయ్యాలి ఉంటలేవు, ఇవి ఉంటాయి ఇన్నేళ్ళ కోలిగా. ఏంటిదే ఇది? ఇవన్నీ ఇప్పుడు అంతా మన ప్రాచీన కాలంలో, పురాతన కాలంలో, మా తాతల ముత్తాతల కాలం తాళపత్రాలు మాత్రమే రాశారు అనుకుంటున్నారు. తాళపత్రాలు మాత్రమే కాదు, ఇంకో రకరకాల వస్తువుల మీద రాశారు అనమాట. ఇంకా వస్తువుల మీద కూడా రాసిరు. రాళ్ళు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో వస్తువులు ఏ దొరికి దాని మీద రాసినట్టు రాళ్ళ మీద రాశారు. రాళ్ళ మీద రాసి ఆడాడ కనబడతానే ఉంటాయి, మ్యూజియంస్ లో ఉంటాయి. అలా బంకమన్ను పలకల మీద రాశారు. బంకమన్ను పలకల మీద ఈ రాళ్ళ మీద రాస్తే ఒక చోట తీసుకెళ్ళడం కష్టం. అది ఎత్తుకపోవాలి కదా. బంకమన్ను పలకలు అయితే ఈజీగా జర్ర సున్నితంగా ఉంటది. రాజుల పాలన నాడు ఈ లోహాల మీద రాశారు. అంటే ఇప్పుడు పత్రాలు అన్నమయ్య కీర్తనలు అంటారు, అది రాజు కాలం నాడు రాశారు అనమాట. అలాగే చెక్క పలకలు, చెక్క బొట్టుల మీద కూడా, చెక్క పలకల మీద కూడా రాశారు. గంధపు చెక్కలు అంటారు కదా, అవును, వాటి మీద కూడా రాశారు. అలాగే జంతు చర్మాలు అంటే కలేబర్ దాని మీద, అదే పులి, జింక, చర్మం మీద. మా దగ్గర జింక చర్మం మీద రాసిన ఖురాన్ ఉంది. ఉందా? షేప్ లో ఫోటో చూపిస్తాను. స్టార్ షేప్ లో ఉందన్నమాట మీద. అలాగే ఏనుగు దంతాల మీద కూడా రాశారు. పండ్ల మీద, ఏనుగు పండ్ల మీద. దంతాలంటే పండ్లే కదా, వాటి మీద కూడా రాశారు. అయితే గౌతమ బుద్ధుని 9 విషయాలు రాశారు, జైనులు 9 విషయాలు రాయాలి. అలాగే తాళపత్రాలు అంటాం, తాటాకులు, తాటాకుల మీద. తాటి చెట్టు భూలోక కల్పవృక్షం అంటారు. భూలోక కల్పవృక్షం, తాటి చెట్టు అన్ని ఉపయోగపడతాయి. ఆకులేమో రాయటం ఉపయోగపడతాయి, గుర్తులు వేసుకుని ఉపయోగపడతాయి, కాయలు తింటే ఉపయోగపడతాయి, తాగడానికి ఉపయోగపడతాయి, కట్టే ఇల్లు కట్టుకోవడం, దూలాలకు దానికి దీనికి ఉపయోగపడుతుంది. కాబట్టి భూలోక కల్పవృక్షం అన్నాం దాన్ని. అలాగే బూర్జ పత్రాలు అంటాం. బూర్జ పత్రాలు అంటే హిమాలయ చుట్టూ పక్కల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఉంటాయి. దక్షిణాది ప్రాంతాల్లో తాళపత్రాల మీద రాసినప్పుడు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా బూర్జ పత్రాల మీద రాసేవాళ్ళు అనమాట. అది అదే విధంగా ఇది ఎదురు బొంగులు అంటాం. అంటే ఈ ఎలత కట్టెలు ఎదురు బొంగులు అవేగా. అవును, వీటి మీద రాశారు. ఏంటంటే చైనాలో గవర్నమెంట్ వ్యతిరేకంగా రాస్తే వాళ్ళకి శిక్ష విధించడం, వృద్ధి చేయడం, జైళ్ళలో పెట్టడం చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, భూగర్భంలో దాచారు. భూగర్భం అంటే భూమి లోపల పెట్టి, భూమి లోపల పెట్టారు. అలా చేయడం జరిగింది అనమాట. వస్త్రాలు
బట్టల మీదనా? బట్టల మీద. దీన్ని మనం తూల పత్రాలు అంటాం. తూల పత్రాలు. ఇది ఏంటంటే ముఖ్యంగా బిర్లా మ్యూజియంకి వెళ్తే ఆ కన్నా ఇక్కడ వరకు ఉన్నది చాలా పెద్దది ఉంది. కలంకారీ అంటే తెలుగులో ఉంది, చక్కగా చదవచ్చు. అలాగే సాలార్ మ్యూజియం కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఎముకలు అంటున్నాం, బొక్కల మీద ఒంటి ఎముకలు అనమాట. ఒంటి ఇప్పుడు సంక్షిప్త సందేశం SMS అంటున్నాం, సంక్షిప్త సందేశాలు అనేవాళ్ళు. అది రాత్రి ఒంటి ఎముకల మీద రాసేవాళ్ళు. ఇటుకలు అంటున్నాం, ఇప్పుడు హనుమాన్ చాలీసా, మందిరము ఇలా ఉంటాయి కదా, ఆ పేర్లన్నీ కూడా ఇటుకల మీద రాసేవాళ్ళు. అలాగే సీల్స్ అన్నాం, ముద్రలు. ఇప్పుడు ఏంటి రబ్బర్ స్టాంప్ అంటున్నాం. ఒకప్పుడు ఏనుగు దంతాలు ఒంటి ఎముకల ద్వారా ముద్రలు చేసేవాళ్ళు అనమాట. ఇది పప్పిరస్ అంటాం. పప్పిరస్ అంటే మన ఇంటర్ ముక్క ఎలా ఉంటే అలా ఉంటుంది, ఆకు దాని మీద రాసేవాళ్ళు కాదు. ఒక పేస్ట్ లా చేసి చపాతి ఎలా చేస్తామో అలా చేసి దాని మీద రాసేవాళ్ళు అనమాట. ఈజిప్ట్ నాగరిక సంబంధించి ఈజిప్ట్ లో ఎక్కువగా ఉంటాయి. ఇది ఏమంటాం అంటే అక్కడ భూలో కలుపుతూ అంటాం. పప్పిరస్ కూడా రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అలా అదే విధంగా కాగితపు మా దగ్గర నియర్లీ 1000 years బ్యాక్ రాసిన కాగితం మీద రాసిన రాతపత్రం అరబిక్ మ్యాన్స్క్రిప్ట్ చూపిస్తాను. అలాగే ఇది కాగితం చుట్టలు మా దగ్గర పురాణం దేవి బాకతో ఉంది. చుట్టాకారంలో కూడా ఉంటాయి, చుట్టాకారంలో ఉంటాయి. మఠాలు అంటాం కదా, మఠాలకు సంబంధించినవి. అలా కాగితం అంటే హ్యాండ్ మేడ్ పేపర్ మీద రాసింది అనమాట. ఇప్పుడు మిస్టమేట్ వస్తుంది. అలాగే చిత్రములతో ఉన్నది. అక్బర్ అన్నారు కదా, అక్బర్ బీర్బల్ అక్బర్ కాలంలో అంజానామా అన్న రాతపతి రాయడానికి 15 ఏళ్ళు పట్టింది. 1400 పేజీలు ఉన్నాయి, అన్ని బొమ్మలతో. అంతేనా? శాసకృత్యాలు, ప్రకృతి చిత్రం, ఇవన్నీ బోర్డు అద్భుతాలు అన్ని ఉండేవి అనమాట. అలాగే రకరకాల ఆకారాలతో ఇది లవ్ సింబల్ ఉంది. ఇదే కాకుండా పెన్ ఆకారంలో, ఫిష్ ఆకారంలో, రౌండ్ ఆకారంలో, వస్తువులను కోరిన ఆకారంలో కూడా ఇలా 18 రకాల పైనే అప్పట్లో. ఇప్పుడు ఈతాకులు అంటారు, తెలుసు? ఈతాకులు తెలుసు అనమాట. అది 4 భాగాలుగా చేసి రెవెన్యూ సంబంధించిన రికార్డు రాశారు. అంటే ఇప్పుడు రెవెన్యూ సంబంధించిన రికార్డులు కూడా, భూమి రికార్డులు కూడా అవి అలా మైనం అంటామే. మైనం ఈజిప్ట్ లో మైనం మీద రాసిన అలా. ఇది ఇలా రకరకాల వస్తువులను గురించారు. ఇంతే కాకుండా మనకేంటంటే మన దగ్గర ఉన్న అరుదైన రాతపత్రాలు ప్రపంచంలో దొరకాయి. ఏడ దొరుకుతాయి. ఇది భగవద్గీత అనమాట. భగవద్గీత ఈ డబ్బాలో ఉంది. భగవద్గీత ఈ డబ్బాలో ఉన్న భగవద్గీత మా ఆఫీస్ లో ఉంది, ఎక్కడ ఉండదు. 2.5 inches ఉంటుంది ఇది. అలాగే ఇది ఖురాన్ అంటున్నాం. ఇది ఖురాన్ అదే ఇప్పుడు డబ్బాలో పెట్టారనమాట. అరే ఈ డబ్బాలో ఉన్న ఖురాన్. అలాగే డీల్ స్కిన్ చెప్పిన జింకచరం మీద రాసిందని ఈ డబ్బాలో ఉంటుంది. స్టార్ షేప్ లో ఉంటుంది, నక్షత్రాకారంలో ఉంటుంది అనమాట. అలాగే ఇది 1000 years బ్యాక్ రాసిన మ్యాన్స్క్రిప్ట్. 1000 సంవత్సరాల క్రితం రాసిన మ్యాన్స్క్రిప్ట్. 1000 సంవత్సరాల కిందట చూసినారులా. 1000 సంవత్సరాల కింద రాసిన ఏడలేవు, ఈడనే కనబడుతున్నాయి నాకైతే. నా ముసలితనం నుంచి చూస్తా ఉన్నా, నా చిన్నతనం నుంచి ముసలితనానికి వచ్చినా కూడా గీనే మొదలుగా చూసుడు. ఈనుడే ఉంది కానీ చూసుడు అయితే గీన చెప్పే. ఇక మీరు అదృష్టవంతులు, ఏమన్నా చూసారు. ఈ జన్మ ధాన్యమే. ఇక ఆర్ట్స్ కాలేజీలో ఉన్న వాళ్ళకి మా ఆఫీస్ పక్కన తెలియదు. అంతేనా? తెలీదు. వాళ్ళు అంత చదువుకున్న వాళ్ళకి ఇంకా చూసే లేదు, భాగ్యం కలగలే. ప్రొఫెసర్లకు కూడా తెలియదు. ఇకపోతే ఇది గోల్డ్ కోటెడ్ అనమాట. బంగారం కోటెడ్ పూత, బంగారం పూతది. దాదాపు మన సంస్థలో 16 భాషలు 24,000 మ్యాన్స్క్రిప్ట్స్ ఉన్నాయి. పర్షియన్ 8,500 ఉన్నాయి. అరబిక్ 6,500 ఉన్నాయి. 6,500 అరబిక్. ఉర్దూ 1,200 ఉన్నాయి. సంస్కృతం 3,500 నుండి 4,000 వరకు ఉన్నాయి. పబ్లిష్ బుక్స్ దాదాపుగా 125 ఉన్నాయి. అతి ముఖ్యమైనది ఇది ఏది మరి, ఇది నిజాం డొమినియన్స్ అంటామండి. నిజాం డొమినియన్స్ 3 భాగాలుగా ఉంది. ఒక్కో భాగం 5 కేజీలు ఉంటుంది, 5 కిలోలు ఉంటుంది. అలా 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలని సంక్షిప్తంగా బ్రీఫ్ గా చేసి ఈ బుక్ షేప్ లో తీసుకొచ్చాము. జర బుడ్డగా చేసిరు దాని సైజు. అవును, బుడ్డగా చేసాము. బరువు తక్కువ చేసిరు. ఉంటుంది. దాదాపు 150 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, వైకుంఠం 150 ఏళ్ల కింద హైదరాబాద్ చూపిస్తాం. ఫోటోస్ చూపిస్తాం. చిత్రపటములు అనుకో, ఇగో ఇక్కడ కింద పేరు ఉంటుంది. ఇక్కడ ఏదైతే గోల్కొండ ఫోర్ట్ అయితే గోల్కొండ ఫోర్ట్, చార్మినార్ అయితే చార్మినార్, రకరకాల ఫొటోస్ అనమాట. మొత్తం 3 చాప్టర్లుగా ఉంటుందండి. ఆ ముస్లిం పాలకులు వాళ్ళ ఎలా బతికారు ఏంటి, ఆ ఫొటోస్ కూడా ఉంటాయి. చూసారు చార్మినార్ 150 క్రితం ఎలా ఉంది, అలా ఇలా చూసుకుంటూ పోతే 150 3 చాప్టర్స్ లో ఉంది. 3 భాగాలు దీంట్లోనే ఉంది అనమాట. చూడండి,
ఇక్కడ కింద ఇవ్వటం జరిగింది. ఇదేంటి అనేది కింద ఇవ్వటం జరిగింది. అలాగే ఇదేంటి అనేది కింద ఇవ్వటం జరిగింది. అలా ఏందనేది బొమ్మ ఏందనేది కథ ఉంది. కథ అంటే పేరు గోల్కొండ అయితే గోల్కొండ, ఆర్ట్స్ కాలేజ్ అయితే ఆర్ట్స్ కాలేజీ, చార్మి అయితే చార్మి, బొమ్మ ఏది ఉంటే ముచ్చట దాని అట్లా. సాలార్జంగ్ మ్యూజియం ఉంది, సాలార్జంగ్ మ్యూజియం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా కింద ఇవ్వటం జరిగింది. అలాగే మనం ఇంకా చూసినట్లయితే ఇంకా ఇవన్నీ ఉంటాయండి. చిట్టు చివరిలో దాదాపు లాస్ట్ భాగంలో ముస్లిం పాలకులు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని కూడా చూసారా. ఇదిగో ఇది చూడండి, కింద ఏమో కింద ఇదిగో ఇది ఒకటి ఇక్కడ ఉంది. చదువు పెంటు చదవగలవా? ఫేమస్ ఎల్లోరా కేవ్స్, ఫేమస్ ఎల్లోరా కేవ్స్ అనమాట అది. అలాగే ఇక్కడ మనం ఇక్కడ చూడండి ఒక చాప్టర్ ఇదిగో జైన్ అది జైన్ మతము. అలా ఇక్కడ ఏముంది, ఇక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. ఇది చూడండి, ఇది ఒక చాప్టర్ చూస్తే ముస్లిం పాలకుల పేర్లు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఏముంది, ఇదిగో చూడండి, ఇక్కడ గవర్నమెంట్ అండ్ పీపుల్, గవర్నమెంట్ అండ్ పీపుల్, అధికారులు. ఇది రెండో చాప్టర్. మొదటి చాప్టర్ అంతా వ్యూస్ అని ఉంది, 50 ఫోటోలు. ఈ రెండో చాప్టర్ లో ఇలా ఉంది. దీంట్లో చూడండి అధికారులు, వాళ్ళ పేర్లు, వాళ్ళు అనమాట, అధికారులు. అలాగే చూడండి ఇవన్నీ అప్పుడు ఇప్పుడు అసెంబ్లీ ఎలా ఉంటుంది అట్లా సమావేశాలు జరిగిన అసెంబ్లీ ఎట్లుంది, అప్పుడు ఎలా ఉండేది, వాళ్ళు ఎలాంటి బిల్డింగ్స్ లో ఉన్నారు ఏంటి అనే కింద ఉంటాయి అనమాట వాటికి సంబంధించి. అలా ఇలా చూసుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి మొత్తం 150 ఫోటోలు ఉన్నాయండి దీంట్లో. ఈ మొత్తం మీద అయితే మన హైదరాబాద్ పరిపాలన ఎట్లుందో 3 భాగాలలో 5 కిలోలు దాన్ని 1 కిలోన్నర 2 కిలోలు 15 కిలోలు 15 కిలోలు 15 కిలోలు 150 ఫోటోలు ఇలా ఈ ఆకారం తీసుకొచ్చారు. మొత్తం మీద 1.5 కిలోలు 2 కిలోలు చేసిరు మొత్తం మీద. ఇవి అవేనా తాళపత్రాలు? తాళపత్రాలు. ఈ తాళపత్రాలు 2 రకాలుగా ఉంటాయి. శ్రీతాళం అంటాం, కరతాళం అంటాం. శ్రీతాళం అంటే ఆడు చెట్లు, కరతాళం అంటే మగ చెట్లు అని. ఈ ఆడు చెట్లు అనే వాటి మీద రాస్తారు, రాయడానికి ఉపయోగకరంగా ఉంటాయి. మగ చెట్లు అనేవి రాయడానికి ఉపయోగకరంగా ఉండవు. ఎందుకు అట్లా? పట్టుకుంటే ఇరిగిపోతాయి. అది మనం రాయడానికి గంట ఉపయోగిస్తే ఇరిగిపోతాయి అనమాట. కొన్ని చోట్ల పోతు చెట్లు, ఆడు చెట్లు, పోతు చెట్లు అంటారు, పాండు చెట్లు అంటారు. తాళపత్రాలు ఎలా అంటే కొంతమంది దేవతామూర్తులుగా భావించి నిధులు నిక్షేపాలు ఉన్న ఒక ఇదితో, ఫీలింగ్ తో ఏంటంటే ఆ దేవుడి పట్టం పక్కన ఇవి కూడా పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం దసరా అప్పుడు మూల నక్షత్రం వస్తుంది కదా, అప్పుడు ఈ తాళపత్రాలు పూజ చేసి మళ్ళీ లోపల పెట్టి తాళాలు వేసుకుంటారు అన్నమాట. అలా ఉంటుంది. అలాగే తాళపత్రాలు గొప్పతనం చెప్పాలి అంటే మనం నాడీ శాస్త్రం అంటామండి. నాడీ శాస్త్రం ఏంటంటే ఒక ఫింగర్ ప్రింట్ తీసుకుని భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలియపరిచేది అనమాట. అది ఇప్పుడు ఆధార్ కార్డు పెట్టినట్టు అది తెలుస్తుంది. ఇది మూలాలు ఎక్కడ ఉంటాయి ఏంటంటే మనం వైదేశ్వరం, తమిళనాడులో కుంభకోణం దగ్గర వైదేశ్వరం కోయిల్ అని ఉంది. అక్కడ ఈ నాడీ శాస్త్రం సంబంధించిన గ్రంథాలు ఉంటాయి. వాటి కనుక మనం ఫింగర్ ప్రింట్ ఇస్తే దొరికితే మన పేరేంటి, తల్లిదండ్రులు ఎవరు, తాత ముత్తాతలు ఎవరు, పూర్వీకులు మొత్తం బయట పడతాయి. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా నమ్ముతారు తర్వాత సంగతి. నేను వెళ్ళాను కానీ చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ లోకల్ గా చూశాను ఈ తాళపత్రాల గురించి. అలాగే ఈ తాళపత్రాలు రాయటం ఉపయోగించే దాన్ని గంటము అంటామండి. ఇది గంటము అంటాం, తాళపత్రాలు ఉపయోగించారు గంటము అంటాము. ఇదేంటంటే దేనికి ఉపయోగించారు? ఇది రాయటానికి. మనము పెన్నుతో రాస్తే పెన్నుతో రాస్తుంది. ఇది ఈ సూది గట్టిగా నొక్కి పెట్టి రాయాలన్నమాట. నొక్కి పెట్టి రాయాలి. రాయటం వల్ల ఏమవుతుంది, బ్యాక్ పెయిన్ రావటము, అలాగే దృష్టి కూడా తగ్గిపోయేది. ఎప్పుడు 60-70 ఏళ్ల తర్వాత పోయే దృష్టి 40-50కే పోయేది అనమాట. అలా ఉండేది. ఇది రాయటం ఉపయోగిస్తే ఈ సైడ్ ఉంది కదా, ఇదేంటి అతుక్కుపోయి అనుకోండి తాళపత్రాలు, అది విడగొట్టడానికి ఉపయోగిస్తారు అనమాట. అలాగే సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది రాయటం ఉపయోగిస్తే ఈ సైడ్స్ చదువు చేయడం ఉపయోగిస్తారు అనమాట. ఆ పక్క ఈ పక్క ఉంటుంది కదా, 2 పక్కల చక్క నీట్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలా అదే విధంగా ఇది ఉందనుకోండి, చిక్కుపడిపోతుంది. తాడు ఉంటుంది, కట్టారు, తాడు చిక్కుపడిపోతుంది. ఆ చిక్కు తీయడానికి ఉపయోగిస్తారు. అలాగే ఈ గంటలు అనేవన్నీ కూడా ఏంటంటే ఒకవైపు సూదిగా ఉంటుంది, ఇలా ఇది రాయటానికి ఉపయోగిస్తే మిగతావన్నీ కూడా ఒక్కో రకంగా ఉంటుంది. ఇంకో సైడ్ చూసారు కదా, ఇలా అది చదువు చేయడానికి అనుకోండి, అతుక్కున్న వాటి విడగొట్టడానికి అనుకోండి, తాడు చిక్కుపడితే తీయటానికి అనుకోండి, అలా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి ఏంటంటే ఈ తాళపత్రాలు అనేవి ఇంకా చెప్పాలి అని అంటే దీన్ని సంరక్షణ చర్యలు చాలా గొప్పగా ఉండే పూర్వకాలంలో. ఎందుకంటే ఒకానొక ప్రాంతాల్లో బావులు తవ్వుతున్నా, చెరువులు తవ్వుతున్నా మంచి భౌతిక స్థితిలో ఉన్నటువంటి తాళపత్రాలు దొరికాయి. బాయిలలో కూడా దొరికాయి, తవ్వుతుంటే దొరికాయి. అంటే దాచినాయా? అదే మరి వాళ్ళు పాడవకుండా దొరికాయి. దొరికితే అది వేరే సంగతి. పాడవకుండా దొరికినాయి. ఎలా అండి అంటే పూర్వకాలంలో వేప చెట్టు తెలుసు కదా మీ అందరికీ, వేప ఆకులు, అలాగే వేప కాయలు, వేప విత్తనాలు,
ఇవన్నీ వేసి ప్రిజర్వ్ చేసేవాళ్ళు. ఇంతే కాకుండా ఆ కాలంలో మనం నెమలి పింజ అంటారు, పుస్తకం మధ్యలో పెట్టేవాళ్ళు. అలాగే పాము కుబుసం అంటారు, అది కూడా పెట్టేవాళ్ళు క్రిమి కీటకాల దగ్గర రాకుండా ఉండడానికి అనమాట. అలాగే మన వంటింట్లో సామాన్ పసుపు అవ్వచ్చు, మిరియాలు అవ్వచ్చు, ధనియాలు అవ్వచ్చు, మసాలా దినుసులు కూడా వాటిని ఉపయోగించేవాళ్ళు పూర్వకాలం. ఇప్పుడంటే కన్జర్వేషన్ అంటున్నాం కానీ అప్పట్లో ఏమీ లేవు. వాటన్నిటిని ఉపయోగించి కాపాడేవాళ్ళు వీటిని. అలా అదే విధంగా మనం చెప్పుకున్న మహాభారతం అంటారండి, నన్నయ్య తిక్కనలు రాసినవి. ఇప్పుడు నన్నయ్య రాశాడు మహాభారతం అదేనా అంటారు, కానీ నన్నయ్య రాసింది ఉండదు ఇప్పటివరకు. తాళపత్రం అయితే 250-300 ఏళ్ళు మాత్రమే, తర్వాత పాడైపోతుంది. పాడైపోతున్న ఉద్దేశంతో శిష్యులు వాళ్ళ వంశస్థులు ఎత్తి రాయటం, తర్వాత 200-300 ఏళ్ళు మళ్ళా పాడైపోతుంది, మళ్ళీ రాయాలి. ఎత్తి రాసిన ఆత్మలు ఎక్కువగా ఉంటాయి. ఆయన మన దగ్గర ఆంధ్ర కావ్యాన్ని ఓడిపోమని తెలుగు వ్యాకరణం మీద ఉన్నటువంటి అసలైన మంచి తాళపత్ర ప్రతి ఉంది, దాన్ని పరిష్కరించి ప్రచురించాం. అలాగే శేషధర్మాలు ఉంది, అంటే మంచి చెడు, అంటే గోదానం చేయటం వల్ల వచ్చే లాభం ఏంటి, భూదానం చేయటం వల్ల వచ్చే లాభం ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలు ఉంటాయి అన్నమాట. అలాగే వైద్య విజ్ఞాన సంగ్రహ అని 205 లీవ్స్ తో ఉన్నటువంటి మన తాళపత్రం ఉందండి. 205 లీవ్స్ తో ఉన్నటువంటి తాళపత్రం ఉంది. అది సంస్కృతంలో ఉంది, తెలుగు లిపిలి. ఇక విశేషం ఏంటంటే సంస్కృతం వచ్చినోడికి ఆయుర్వేదం తెలియదు, ఆయుర్వేదం వచ్చినోడు సంస్కృతం తెలియదు. ఈ రెండు తెలిసినోడు దొరకడు. చివరికి పట్టుకుని శాస్త్రులు మాణిక్య శర్మ ఎర్రగడ్డలో ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయ్యారు. 1 year కష్టపడితే వెలుగులోకి వచ్చింది అనమాట. ఇది వైద్య విజ్ఞాన సంగ్రహ మా ప్రచురణలు ఎక్కడ కూడా దొరకవండి, మా కార్యాలయంలో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మన గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గారు మాకు ఒక అవకాశం ఉండటం వల్ల ఈ 2 tables చేసి కొన్ని పుస్తకాలు ఇక్కడ పెట్టడం జరిగింది. మా కార్యాలయానికి వస్తే ఇంతకన్నా ఎక్కువ బుక్స్ కొనుక్కోవచ్చు, రేర్ అన్పబ్లిష్ మ్యాన్స్క్రిప్ట్స్ చూసుకోవచ్చు. అలాగే పుస్తకం అమ్మేదేనా చూపించేది, ఇవన్నీ అమ్మేవి. 25% డిస్కౌంట్, ఇక్కడ మాత్రం 25% డిస్కౌంట్, 100 రూపాయలు 75 రూపాయలు ఇస్తా. మిగతా అన్ని చోట్ల కూడా 10% ఉంటుంది. మా ఆఫీసులో 10% ఉంటుంది. అదొకటి చెప్తాను దీని గురించి. ఇది సంస్కృతి 4 అధ్యాయాలండి. హిందీలో రామ్దారి సిన్హా దినకర్ అని ఒక దేశ కవి ఉన్నారన్నమాట, రాష్ట్ర కవి అని బిరుదు ఉంది ఆయనకి. ఆయన సంస్కృతికే 4 అధ్యాయ్ అని ఒక మంచి పుస్తకం రాశారు. దాన్ని మన ఖమ్మం జిల్లా వాసి కొండిదెన జానకి రామయ్య అని 11 సంపుటాల్లో అనువాదం చేశారు తెలుగు. 11 ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. అలాంటి 11 సంపుటాలు దాన్ని మేము పరిష్కరించాము. అందుకని దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మన జవహర్లాల్ నెహ్రూ పిఎం గా ఉన్నప్పుడు రాసిన పీఠిక ఉంది. ఆయన రాసిన పీఠిక ఉంది, ప్రస్తావన పీఠిక ఉంది అనమాట. అందుకని ఇది ఎక్కడా దొరకదు, ఆ సంవత్సరంలో లభ్యం. కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇక్కడైతే ఇంకా స్పెషాలిటీ ఏంటంటే 25% డిస్కౌంట్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. మా దగ్గరకు వచ్చిన 10% ఉంటుంది, ఇవాళ రేపే. కాబట్టి కావాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చి కొనుక్కోవచ్చు. మన దగ్గర అంటే అరుదైన రాతపత్రులు ఎన్నో 25% డిస్కౌంట్ అట ఏదో ఇస్తారట, 20% తగ్గింపు. 100 రూపాయల బుక్ 75 రూపాయలకి ఇస్తారట. ఇది కూడా చాలా చాలా మంచి పుస్తకం అండి. ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ తెలుగు స్క్రిప్ట్ అని. దీనికి డాక్టర్ పుచ్చా పరబ్రహ్మ శాస్త్రి, డాక్టర్ ఎన్ఎస్ రామచంద్రమూర్తి గారు రాశారండి. దాదాపు 30 శాసనాలు పరిశీలించి రాయటం జరిగింది. 30 శాసనాలు, ఒక్కొక్క శాస్త్రం ఉంటుంది, ఒక్కొక్క తెలుగు లిపిలోనూ ఉంటుంది. అమ్మంగి వేణుగోపాల్ గారు చక్కగా మంచి తెలుగులో, చక్కటి తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారండి. అదైతే మా దగ్గర కాపీస్ అయిపోయినాయి, కాకపోతే డిజిటల్ కాపీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మా దగ్గర, రాతపత్రులు ఎన్నో ఉన్నాయి. సూరవరం ప్రతాప్ రెడ్డి అనేది పేరు కూడా పెట్టారు. అందుకని ఈ సూరవరం ప్రతాప్ వాళ్ళ సహాయ సహకారాలతో 3 పుస్తకాలు తీసుకొచ్చామండి. సూరవరం ప్రతాప్ రెడ్డి సన్నిధికి, సూరవరం దస్తూరి, ఇలాంటి 3 పుస్తకాలు తేవడం జరిగింది. అలాగే డైరీస్ ఆఫ్ గురజాడ, ఇది కూడా ఇంగ్లీష్ లో ఉంది. గురజాడ అప్పారావు అందరికీ బాగా పరిచయమైన వ్యక్తి, సాహిత్యకారులకి. దాన్ని ఇంగ్లీష్ లో తీసుకురావటం మాకున్న స్పెషాలిటీ అనమాట. గురజాడ మీద ఇంగ్లీష్ లో తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఛానల్ పొలిటికోస్ ఛానల్ ఇక చూద్దామని వచ్చిన ఇట్లా వాడి చాలా సంతోషం. ఇక్కడ జరుగుతుంది పుస్తక ప్రదర్శన జరుగుతుందని తెలిసి నాకు మా మనమాడు చెప్పి 30 ఏళ్ళ జరుగుతాడు, నాకు ఈ ఏడాది చెప్పిండు. ఇక కలుద్దాం చూద్దామని వచ్చిన. నాకు కూడా మంచిగా తాళపత్ర గ్రంథాలు కావచ్చు. నర్సయ్య గారికి అలాగే పొలిటికల్ ఛానల్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కార్యాలయానికి వస్తే అరుదైన రాతపత్రులు ప్రత్యక్షంగా చూసే అవకాశాలు ఉంటాయి.
చూసినారులా ఇక్కడ మొత్తం మీద అయితే గవర్నమెంట్ వాళ్ళు ఏమేమో బుక్కులు చూపించారో చూసారు కదా. తాళప్రత గంధాలు పురాతనంలో ఎట్లా రాసినారు, ఏ అతార పతారతో రాసిరు, అవి ఎట్లా ఎక్కడ దొరికినాయి, బావులలో దొరికినాయట, బంగారు పూతలట, రాళ్ళ మీద రాసినాయి, రప్పల మీద రాసినాయి, ఆ చెక్కల మీద రాసినవి ఉన్నాయి, మైనం మీద రాసినవి ఉన్నాయి. అరే మన పురాతనంలా మాకు అప్పట్లో కాలిపోయిన గ్రంథాలయాలు కాలిపోగా మిగిలినటువంటి పుస్తకాలే ఇంత ఉన్నాయంటే ఇక మొత్తం ఉండింటే ఇక చరిత్రనే మారిపోతుండే. ఇక మరి ఇంకేమేమి దొరుకుతాయో, ఏమేమి అవసరం ఉన్నాయో, వైద్య రంగానికి సంబంధించినవి ఉన్నాయి, ఆరోగ్యానికి సంబంధించినవి చదువుకున్న వాళ్ళకు ఉన్నాయి, పొద్దుగా లేచిన కాడ నుంచి పొద్దుగా వండుకునే దాకా ఏమేమి అవసరాలు ఉన్నాయి ఆ పుస్తకాలు మొత్తం. ఆటలు పాటలు, ఎట్లా నవ్వాలి, ఎట్లా ముచ్చట్లు పెట్టాలి, ఎట్లా నవ్వుకోవాలి, ఎట్లా కథలు చెప్పుకోవాలి, పొడుపు కథలు కావచ్చు, బొమ్మలు వేసేటి కావచ్చు. అరే ఇచ్చేంత లేని ముచ్చట నేను చెప్పుడు కాదు, ఇంకొన్నాయి చూద్దాం పరిగా. పొద్దు పోతుంది, చీకటి అయింది, మళ్ళీ పోవాలి, జీవాలకు పొద్దు పోతుంది, పోదాం పరి మళ్ళీ ఒకసారి. అయితే తెలంగాణ ఉద్యమంలో అందరూ తెలంగాణ ఉద్యమంలో రచయితలు ఉన్నారు, వాళ్ళందరి సాంగ్స్ తీసుకొని పాటలు తీసుకొని మా వాళ్ళని చూడు చేరా చిన్న నన్ను చూడు ఎందుకు. మన అందశ్రీ సార్ మొత్తం ఒక బుక్ తయారు చేసించారు. ఆ బుక్ మన అందశ్రీ సార్ మొన్న రీసెంట్ గా బుక్ ప్రజాకవి సార్ ఇది సార్ రాసిందేనా సార్? బుక్ పేరు నిపులవాగు తెలంగాణ ఉద్యమం పాటలు సార్. మొత్తం ఇక ఉద్యమాల పాటలే ఉంటాయి, ప్రతి ఒక్కరి కవులై ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్. ఎంత పడుతుంది బుక్? బయట అయితే 1200 దొరుకుతుంది సార్, మన దగ్గర మనకు 1000 రూపాయలకి ఇస్తున్నాం సార్. నాకెంతకి ఇస్తావు? 1000 రూపాయలు అంతకే ఇస్తావా? ఇంకేమైనా ఉన్నాయా? ఇవే ఉన్నాయా? ఇది ఒక్కటి ప్రస్తుతానికి అయితే సార్ అయితే ఒకటే పెట్టాం సార్. ఏ పాట తెచ్చినావు, ఏ పాట అమ్ముడు పోయినాయి? ఇడ బాగానే పోయినాయి సార్. బాగానే పోయినాయా? గిట్టుబాటు అవుతుందా? మంచిది. ఓ బిడ్డ జరా ఏదో చూద్దాం ఇడ ఏం అమ్ముతుందో. నమస్తే అమ్మా. నమస్తే. ఇక గద్దర్ది ఏదో ఫౌండేషన్ ఏంది కథ? ఇది పుస్తకాలు, గద్దరన్నకు సంబంధించిన పుస్తకాలు, భారత రాజ్యాంగం సంబంధించిన పుస్తకాలు, అంబేద్కర్ సంబంధించిన పుస్తకాలు. అంబేద్కర్ సార్ కాదినా? అవును. ఎట్లా పడుతున్నాయి, ఏం ధర, ఏం కథ? ఈ గద్దర్ పుస్తకం పాటలు అన్ని 7 టైటిల్స్ ఉన్నాయి మా దగ్గర. 7 టైటిల్స్ వచ్చినాయి గద్దర్ ఫౌండేషన్ తరఫున. సో ఇవి 2 పుస్తకాలు. తరగని గని, ఇది తరగని గని, ఇది పాటకు జీవకణం గద్దరు. ఈ 2 పుస్తకాలు గద్దరన్ ఉన్నప్పుడే వచ్చినాయి. పుస్తకాలు గద్దరన్ ఉన్నప్పుడు ఆయననే స్వయాన ఇది ప్రింట్ అయ్యి హాస్పిటల్ కి వచ్చినాయి పుస్తకాలు. తర్వాత ఇవన్నీ ప్రింట్ చేసినాం అన్నమాట. ఇళ్ళకైనా తీసుకొని చేసిరా? లేదు, ఇవి వేరే అండి, కొత్త పుస్తకాలు. 1 2 3 4 5 6 6 పుస్తకాలు. లష్కర్ ఒకటి, పాలధార. ఎట్లా పడుతున్నాయి, ఏం ధర ఇవి? ఇవి పెద్ద పుస్తకాలు 500 అన్న తక్కువ ధరకి ఇమ్మని చెప్పిండు. తక్కువ ధరకి ఇమ్మని చెప్పిన ఆయన ఉన్నప్పుడు ఆయననే రాసిండు అనమాట. 500కే అమ్మాలి ఈ పుస్తకము. యాక్చువల్ కాస్ట్ ప్రైస్ 1000 రూపాయలకు పైగా ఉంటది, కానీ 500కే అమ్మాలి. ఇది అందరు ప్రజలు చదవాలని ఆ పుస్తకాలు అని చెప్పి 500 రాసిండు, తెలుసుకోవాలని చెప్పి. తక్కువ ధరకు నాలేకలు ఉన్న వాళ్ళు జర బుడ్డ కొనేటట్టు అమ్ముతున్నారు. అంతే అంతే సార్. మరి ఇక ఎట్లున్నది? మరి ఇక ఇప్పుడు అంతా బానే ఉంది. 10 యాదరాజు పెడతానే ఉంటారా? 38 ఏళ్ళ నుంచి పెడుతురా? లేదు, అన్న వస్తుండే, అప్పుడు వస్తుండే. అన్న చనిపోయిన తర్వాత మేము గద్దర్ ఫౌండేషన్ పెట్టిన తర్వాత నేను గద్దరన్న కోడల్ని. గద్దరన్న కోడలా? అయ్యో, నాకు కూడా ఈ భాగ్యం కలిగేది, కలిసే భాగ్యం. సో అన్న చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఇంకా పెద్దవాళ్ళందరూ కలిసి ఫౌండేషన్ పెట్టారు. దాని ద్వారా ఆయన పుస్తకాలన్నీ రచనలు ఇంకా 30 టైటిల్స్ 50 టైటిల్స్ వచ్చే ఉన్నాయి. ఇప్పుడు మరి అన్ని మంచిగానే అమ్ముడు పోతున్నాయా? బాగున్నాయి. గద్దర్ అన్న అంటే చూడని వాళ్ళు ఎవరు ఉన్నారు? తెలంగాణ అంటే గద్దర్ అంటే తెలంగాణ అన్నట్టు. గద్దర్ ఇచ్చిన అన్ని ఉద్యమంలో కూడా పెద్ద మెట్ట ఆయన, అంతే కదా? సరే బిడ్డ, గాడిదాకు పోయి వస్తాయి. చూసిరు కాదు నువ్వు, ఈ గద్దరన్న ఫౌండేషన్ కావచ్చు, అటు చూసుకుంటే అందశ్రీ ఫౌండేషన్ కావచ్చు, ఇంకా చాలా ఫౌండేషన్లు కానీ గవర్నమెంట్లు పెట్టిన బుక్కులు కానీ చాలా ఉన్నాయి. మరి పోరాడు ఏం బుక్కులు ఉన్నాడో ఏంది కాదనో ఏడికెళ్ళి వచ్చినావు సార్ అడుగుదాం వల్ల. నమస్తే మనమడా. నమస్తే తాత. ఏడికెళ్ళి వచ్చినావు? మాది ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినావా? ఏం పేరు? నా పేరు వెంకటరాములు. ఏం బుక్ కొన్నావు మరి? నేను కంచయలేశ్వర్ రాసిన శూద్రుల తిరుగుబాటు అది కొన్నా. ఉస్మానియా యూనివర్సిటీ అంటే తిరుగుబాట, మళ్ళీ తిరుగుబాటు పుస్తకం కొన్నావా? అవును, అంతే కదా.
జనాలలో మనము అంటే అవేర్నెస్ తీసుకురావాలంటే ఇట్లాంటి బుక్స్ తీసుకురావాలంటే అటువంటివి చదవాలి. అలాంటివి చదవాలి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే? చాలా బాగుంది. అంటే ఈ ఇంతసేపు మనము సెల్లులలో పత్రికలు చదవడమే కాకుండా ఇట్లాంటి అదో రోగం తలగడం, మాకు ఈ ఫోన్లలో చూసే రోగం అనేది అంటుకుంది. ఇక ఆ రోగం అంటుకున్నాక ఈ బుక్కులు చూస్తేట్టున్నారు. కానీ విజ్ఞాన సంపదను పంచాలంటే పుస్తకాలే. కాబట్టి ఇట్లాంటి పుస్తకాల పండుగ సంవత్సరానికి 2 సార్లు అయినా నిర్వహించాలని ఈ సందర్భంగా నేను తప్పు లేదు. ఎందుకంటే చూస్తుంటే అందరూ కొద్ది ఒక 2-3 మినిట్స్ చూసేసరికి తలనొప్పి వస్తుంది. కానీ పుస్తకం చదివితే మంచి నిద్ర వస్తుంది, జ్ఞానం వస్తుంది, 10 విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇట్లాంటి పుస్తకాల పండుగను ఇంకా ప్రభుత్వము అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేసి ఇంకా ముందరికి తీసుకొని పోవాలి. అది చదువుకునే వాళ్ళు కూడా చదివేటోళ్ళు తక్కువ అయిపోయారు, చూసేటోళ్ళు ఎక్కువ అయిపోయారు అంటావు. ఇక ఫోన్లు చూసేటోళ్ళు, ఈ కంప్యూటర్లు చూసేటోళ్ళు ఎక్కువ అయిపోయారు, వీటి చూసేటోళ్ళు తక్కువ అయ్యారు. కానీ కాలం చేంజ్ అవుతుంది, అంటే తెలుస్తుంది, మొదటిగా వస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే ఇడ్లీ వడ దోశ అంటుంది, కానీ ఇప్పుడు ఏమైతుంది రాగి జావ తాగడం, అంబాలి తాగడం, అట్లాంటిది మొత్తం గంజి అట్లాంటిది దానికి అలవాటు పడుతుంది. ఇప్పుడు ఎంతసేపు మనము ఏమంటారు, ఇంతకుముందు మొబైల్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్లలో చూద్దామని అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఏమైతుందంటే దానివల్ల రకరకాల తలనొప్పులు వస్తున్నాయి. ఇంకోటి అంటే ఫ్రాడ్స్, అంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ చేయడం కానీ, సైబర్ క్రైమ్, ఏదైనా మన పర్సనల్ ఉంటే అట్లాంటివి కూడా డాటా మొత్తం లీక్ అయ్యి పెద్ద మొత్తంలో రచ్చ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి పుస్తకాల మీద మనం ఒక అంటే ధ్యాస పెడితే మంచి మార్గంలో సమాజాన్ని, ఇంట్లో ఉండే పిల్లల్ని కూడా అటు సైడ్ తీసుకుపోవడానికి ఈ పుస్తకాలు అనేటువంటి చాలా ఉపయోగపడతాయి. చెప్పినావు మనవాడా, మంచి ముచ్చట చెప్పినావు. ఏం పేరు? పేరు పాండు కొంగల. అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాము. ఇక్కడ పుస్తక దోస్తు సోపతి వచ్చినాం, తీసుకున్నాము, బ్యాగ్ లో పెట్టాము. అయితే ఇక్కడ పుస్తకాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే పుస్తకాలు రాసినటువంటి రచయితలు వారే స్వయంగా వచ్చి అమ్ముకుంటున్నారు. ఒకటి దానిపైన మనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. కంచా ఇలయ షెపర్డ్ గారు వచ్చారు. శూద్ర తిరుగుబాటు అని అక్కడ తను ఉండడంతో పాటు ప్రోత్సహిస్తున్నాడు అన్నట్టు. తన ఆటోగ్రాఫ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. బుక్ ఎందుకు సంతకం పెట్టి మరి ప్రోత్సహిస్తున్నాడు. ఇది రచయితలు అందరూ కూడా నేర్చుకోవాలి. మనం పుస్తకాన్ని రాసి ఏదో పంపించడము, ఎవరో అమ్ముతారు అనేది కాకుండా మీరు వచ్చేసి ఏం రాసిర్రు అనేది కూడా చెప్పడము సాక్ష్యము, నిజాయితీగా నాదే కొనుర్రి, అందులో కంటెంట్ ఉంటది, చదువుండి అనేది. తను 270 రూపాయలు, 270 రూపాయలు కరెక్టే మీరు చెప్పింది. సో హార్డ్ కేక్ లాగా అమ్ముడుపోతున్నాయి పుస్తకాలు. లే పుస్తక ప్రదర్శన అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగానే మీరు ఇంతకు ముందు మాట్లాడినట్టు ఈ మొబైల్స్ ఇవన్నీ వాడకం తగ్గి పుస్తకాలు పెరుగుతుంది. ఈ వాతావరణం చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే పుస్తకాల మీద ప్రేమ పెరుగుతున్నది విద్యార్థులందరికీ కూడా. అందరు ఎంత పుస్తకాలు చదివితే అంత మంచిది. ఇగో ఈ పుస్తకాల జాతరలకు ఇగో మా పిల్లలు, నా మన్మల్ని కూడా ఎత్తుకొని వచ్చిర్రు. నా కొడుకుల లెక్కల, నా కోడల లెక్కలు ఉంది, నా మన్మల్ని కూడా ఎత్తుకొని వచ్చిర్రు. మరి ఏడికేళ్ళు వచ్చిర్రు, ఏం కొనరు ఒకసారి అరుచుకుందాం. చెప్పాయి పిల్లగా, ఏం పేరు? మణికంఠ, రేవతి, మన్విత్, మోక్ష. మన్వితా? మన్విత్. ఏమో పిల్లగా ఏం కొన్నావు చెప్పు, ఏం పుస్తకాలు కొన్నావు, ఏడికేళ్ళు వచ్చినావు? మేము ఫారెస్ట్ ఆఫీసు దూలపల్లి నుంచి వచ్చాము. సో పిల్లల కోసం కథలు, బొమ్మలు, కథలు, నైట్ మొబైల్స్ చూపించాము. సో పర్సనల్ గా ఇలాంటి కథలు, స్టోరీ బుక్స్ ఇద్దరు చదువుతా ఉంటారు. మొత్తం మీద అయితే ఫోన్ నుంచి తప్పిద్దామని మంచి పని చేసినావు. 1200 రూపాయలకి కొన్నాము. ఓకే, అంటే ఆల్రెడీ తీసుకున్నాము ఒక 20 బుక్స్. బాగా రోజు చదువుతారు. అంతకు ముందు ఆన్లైన్ లో మళ్ళీ వాళ్ళ బుక్స్ చాలా నచ్చి మళ్ళీ వచ్చాము అనమాట. మళ్ళీ వచ్చి ఒక 1200కి తీసుకున్నాం. వీళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఓన్లీ బుక్సే కాకుండా స్టోరీస్ లాగా ఇదిగో ఇలా పిల్లలకి ఇష్టపడతారు కదా, ఇలా ఓపెన్ చేసి ఇట్లా ఆడుకుంటూ వాళ్ళకి అవును చూసుకున్నట్టు ఉంటది. ఇక్కడ బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మల్లో జస్ట్ ఈ బొమ్మలే కాకుండా మనము నేర్పించవచ్చు. ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయో లెక్క పెట్టండి, ఎన్ని పక్షులు ఉన్నాయో చూడండి, అట్లా మనం ఒక అరగంట గంట పాటు వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు అనమాట. అటే వాళ్ళే అదేను ఎప్పుడు కూడా పుస్తకాలు పిల్లలకి అందేటట్టు పెట్టాలి. పెడితే ఏంటి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ గా చదవడానికి చూస్తారు. ఏదైనా బోర్గా ఫీల్ అయినప్పుడు కూడా వాళ్ళు పుస్తకాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బుక్ తీసుకొని చదువుతూ ఉంటారు.
మొత్తం మీద అయితే వాళ్ళను ఈ ఫోన్ల రోగం నుంచి తప్పియాలని ఏదో మీ తిప్పల మీరు పడుతురు. ఇవాళ అలవాటు చేసింది మనమేనా, మళ్ళా వీటికి దూరం చేయాలనుకునేది కూడా మనమేనా. అయితే ఈ పుస్తకాల వల్ల చాలా ఉపయోగం పడుతుంది అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే మీకు. ఇదే ఫస్ట్ టైం నేను రావడము. అవును, అంతకుముందు ఎప్పుడు ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళం. ఈ మంచి పుస్తకం కొంచెం ఇన్స్టాగ్రామ్ లో చూసి ఫాలో అవుతున్నాం అనమాట. చూసి లైక్ ఇక్కడ బుక్ ఫేర్ పెడుతున్నారని తెలిసి వచ్చామన్నమాట. అవును. సరే, సంతోషం బిడ్డ. చూస్తున్నాంగా ఇక్కడ అబ్బాబ్బాబ్బా ఈ తెంపులేని పబ్లిక్ ఉన్నారు. పోరగాళ్ళకు ఏమేమో పుస్తకాలు కావాలి. ఒకప్పుడు మనం పోరగాళ్ళకు ఫోన్లను అలవాటు చేసింది మనమే. ఇక వీటి దూరం చేద్దామనే ప్రయత్నం కూడా తల్లిదండ్రులు గిట్టనే చేస్తున్నారు. చిన్న చిన్న పోరగాళ్ళని ఎత్తుకొని వచ్చి వాళ్ళ తిప్పల వాళ్ళు వాడుతున్నారు. ఇక ఈ ఫోన్లకు దూరం చేద్దామని, ఈ బుక్కులకు అలవాటు పడదామని, పడిపిద్దామని ఇక వాళ్ళ తిప్పల వాళ్ళు పడుతూ ఉన్నారు. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే ఇక ఈ ఫోన్ల బారిన పడ్డప్పటి నుంచి పోరగాళ్ళ కళ్ళు తొండకాయలు ఉన్నట్టే ఉంటున్నాయి. తెలంగాణ ఫోన్లే చూస్తున్నారు. ఇక ఫోన్లలో నెట్టో బిట్టో అంటారు. ఇక అది ఉంటే తెంపే లేదు. ఇక మీదికి వెళ్ళి మళ్ళీ రీఛార్జ్లో పోతు ఆ డబ్బా ఫోన్లు ఉండగానే నయముండే. నీ గాచారం పాడుగాను ఈ పెద్ద ఫోన్లు వచ్చినాక ఇక ఇంట్లో కంప్యూటర్లు లేకున్నా సరిగా ఫోన్లో కంప్యూటర్లు అయినాయి. ఇక వాళ్ళ పానాలు తింటున్నాయి. ఇక లేని రోగాలు నిద్రలనే పలకరిస్తున్నారు. మన పూనకాలు వచ్చినట్టు ఊగుతున్నారు నిద్రలనే. ఇక లేని దావకాల పాలు, రోగాల పాలు, రొచ్చుల పాలు అవ్వకుండా కళ్ళు కూడగొట్టుకో లేని రోగం. పుస్తకాలు చూస్తలేరు, ఆ చదువు చదువుతలేరు. మొత్తం ఆన్లైన్ బీన్లైన్ అంటారు. ఆ చదువు చెప్పే టీచర్ ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఆన్లైన్ క్లాసులనే చెప్పి అలవాటు చెప్తున్నారు. ఇక గసంటే కాకుండా ఈ పుస్తకం అనేది చాలా గొప్పదిలా. ఈ పుస్తకం అనేది ఒక దోస్తు లాంటిది. ఏంటంటే ఇది పుస్తకం అనేది ఎప్పటికీ భద్రం కూడా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా ఉంటాయి దాచుకుంటే. ఫోన్ ఉంటుందా మరి లీలలు ఎవరికి వస్తుంది నాయ. ఇక పుస్తకం అనేది చాలా గొప్పది. మంచిగా చదువుకుంటే అందులో మన వేపాకు తినగా ఏమో తీయనుండి అన్నట్టు వేపాకు తినగా ఎట్లా తీయకుంటుందో ఈ పుస్తకం అనేది చదవంగా అందులో ఉన్న మధుర్యం అనేది మనకు అలవాటు పడుతుంది. ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది. ఆ జ్ఞానం పెరగడంతో పాటు ఉద్యోగాలు వస్తాయి, జ్ఞానం పెరుగుతుంది. ఆ పేదరికం అనేది కూడా పోతుంది చదవడం వల్ల. ఇక ఫోన్లలో చూస్తే ఏముంది, లేని రోగాలు, దొంగతనాలు ఎట్లా చేయాలి, ఎవరిని చంపాలి, ఎవరిని ముంచాలి, ఇక ఇవే ఉన్నాయి ఫోన్లలో. ఇక ఆ బొమ్మలు ఆడుకుంటుంటారు, అవటి ఇవ్వటి చూస్తూ ఉంటారు పోరలు. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక పిల్లల నుంచి చూసుకుంటే మాసను ముసలోళ్ళ దాకా ప్రతి ఒక్క పుస్తకం ఉన్నది. ఆటలతో పాటు పాటలు, ఆయుర్వేద మందులు ఎట్లా, ఇవి మన అలోపతి అంటారు, ఇది హోమియోపతి అంటారు, ప్రతిదీ ఇక్కడ దొరుకుతూ ఉంది పుస్తకాలు కూడా. మరి ఇంకేమేమి ఉన్నాయో ఎట్లెట్లున్నాయో ఒకసారి చూసేద్దాము. మన ముంగడ పోయి కూడా చూద్దాము. ఇక పొద్దు అయితే పోతుంది నడుగురులా. ఇగో గిడ చూద్దాము. గిడ పోరగల నా మనమల్లో ఇగో వీళ్ళు కూడా వచ్చారు కొంతమంది. ఇక మరి మనం ఇందాక మాట్లాడుకున్నాం ఫోన్ల గురించి. మరి ఫోన్లో కాదని కూడా వీళ్ళు పుస్తకాలు చూసేందుకు వచ్చారు. మరి ఎందుకు గురించి వచ్చిరో ఏందో వాళ్ళు ఏం కొనుక్కున్నారో ఒకసారి అడుగుదాం. చెప్పిడా ఏం పేరు? మైరానా? మంచిగా ఉంది పేరు, నాకు నోరు తిరగకుండా. ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు? ఎల్బీ నగర్. ఏం చదువుకుంటున్నావు? 5th క్లాస్. 5వ తరగతి చదువుతున్నావు. కొన్నావా ఏమన్నా పుస్తకాలు? ఏం కొన్నావు? అంటే ఒక ఆయన ఉంటారు, ఆయన గురించి ఒక స్టోరీ లెక్క చేస్తారు. అందులో ఒక బుక్ కొనుక్కున్నాం. ఒక బుక్ కొనుక్కున్నావా? ఇంకా చదవలే కానీ కొనుక్కున్నావు. బుక్కులు చదివే అలవాటు ఉందా? ఫోన్లు చూస్తావా? చదువుకుంటా. ఫోన్లు చూడొద్దు, కళ్ళు పోతాయి. మంచిగా చదువుకొని గొప్పగా విద్యావంతురాలుగా, సరేనా? ఇంకో మనమరాలు కూడా వచ్చింది మాట్లాడతాని. మరి ఏం మాట్లాడతావు చూద్దాం. చెప్పిడా ఏం పేరు? జషిత. ఏ క్లాస్ చదువుకుంటున్నావు? 2nd క్లాస్. ఏడా? ఏ ఊరు మనది? మనదా? సూర్యాపేట. సూర్యాపేటలు మొత్తం చదువుడే నాకు తెలుసు కానీ ఇంకా ఏమేమి కొన్నావు మరి? ఏం కొనుక్కోలే, బుక్స్. నీ బుక్స్ కొనుక్కున్నా. ఏం బుక్స్? అదే తాత బుక్స్. తాత బుక్స్ కొనుక్కుంటావా? అంటే నేను కనిపించిన అందుక. మరి బుక్స్ చదివే అలవాటు ఉందా లేకపోతే ఫోన్లే చూస్తావా? ఫోన్ చూడొద్దు, ఫోన్లు చూడొద్దు, మంచిది కాదు. చెప్పిడా ఏం పేరు? నా పేరు సుభాష్ని. మహబూబ్ నగర్ ఎంవిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము. ఇదంతా మా స్టూడెంట్స్ టీమ్. అట్లా పోతుంటే నువ్వు కనబడంగానే ఆగినరు మా వాళ్ళంతా. నీతో మాట్లాడడానికి ఆగినరు ప్రత్యేకించి. ఫస్ట్ పోయి ఆయనతో మాట్లాడదాము. మిమ్మల్ని ఎవరు తాత అంటలేరు, మరి వాళ్ళు అన్న అంటున్నారు ఎందుకని.
మొత్తం మా పిల్లలు అసలు ఒక్క పుస్తకం కోసం వేణు సార్ని కలవడానికి, వేణుగోపాల్ సార్ని కలవడానికి ఇక్కడ దాకా వచ్చినాం మేము. ఆ, మహబూబ్ నగర్ దొరికింది. అది అక్కడ దాకా ఆ పుస్తకం మీద మా పిల్లలకి ఆసక్తి వచ్చి దేవులాడుకుంటూ రావడం ముఖ్యం. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తల ఒకటి కొంటూనే ఉన్నారు. నేను ఇంట్లోకి మన్మరాన్లతో సహా అందరికీ ఉన్నా, ఎన్బిటి పుస్తకాలని అన్నిటిని కొనుక్కున్నాం. అట్లా పోతుంటే నువ్వు కనిపించినావు, ప్రేమ కనిపించింది, పలకరించిపోదామని ఆగినాం. ఏమి లేదు, ఇక్కడ ఇంత మంది లక్షల మంది పుస్తకం చదవనికి వచ్చిరంటే నాకు కడుపు నిండింది అసలు. అంటే అవును, అదే చెప్తున్నా ఇప్పుడు నేను. మనకి రక్త సంబంధాలు ఉంటాయి, తర్వాత పెండ్లితోని సంబంధాలు అవుతాయి, దోస్తాన్లు అవుతారు, కానీ అక్షర సంబంధం ఉంటదే అది కదా నిలబెడుతుంది మనిషిని అని మాట్లాడుకుంటూ వస్తున్నాం అనమాట. అన్నిటిని పోగొడుతుంది, నిన్నుగా నిలబెడుతుంది పుస్తకం, అన్నిటిని పోగొడుతుంది. నేను అదే చెప్తున్నా, ఒక పెద్ద పుస్తకం మేడం మీరు దాని జోలికి ఒకటి అంటున్నారు పిల్లలు, నా గొడవ ఉంది అక్కడ, అది ఆల్రెడీ నా దగ్గర ఉన్న, మళ్ళీ పోగానే ప్రేమ కదా అని. నేను పుస్తకం ఒకటి పట్టుకున్నా అంటే ఆఖరి పేజ్ దాకా వదిలిపెట్టా. అందరికి ఉపయోగపడుతుంది, మారి మొత్తం. కానీ నేను మాత్రం పుస్తకం ఎవరికి అప్పియా, నా ఇంట్లో కూర్చొని చదువుకొని పోండంట. పుస్తకం చేతులు మారితే రాదు, అది నేను అస్సలు ఇయ్యా అని చెప్తాను అనమాట. వచ్చి మా ఇంట్లో కూర్చుంటారు పిల్లలందరూ బాగా. నా దగ్గర ఎక్కువగా అమ్మ దగ్గర ఒక బుక్ సెంటర్ ఉంది, చాలా పుస్తకాలు, మినీ లైబ్రరీ ఇంట్లోనే. అంటే నాకు ఎక్కువగా ఇష్టమైనవి బాల సాహిత్యం, పిల్లల పుస్తకాలు ఎక్కువ తీసుకుంటా. తర్వాత ప్రత్యేకించి సైకాలజీ బుక్స్ నా దగ్గర ఎక్కువ ఉంటాయి, తెలుగు లిటరేచర్ ఉంటుంది. ఇంకా ప్రాచీన సాహిత్యాన్ని ఎంత ఇష్టపడతానో ఆధునిక సాహిత్యాన్ని కూడా అంత. ఇంకా కథా సాహిత్యం అంటే చాలా ఎక్కువ ఇష్టం. ప్రత్యేకించి నా పిహెచ్డి కూడా కథా సాహిత్యం మీదనే కాబట్టి అందులో స్త్రీవాద సాహిత్యం ఎక్కువగా ఉంటుంది. సో అన్ని ఇదని కాదు, అక్షరం అంటే ప్రేమ అంతేగా. నా పేరు వైష్ణవి. ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మహబూబ్ నగర్ ఎంవిఎస్ కాలేజ్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మరి ఆ మేడంతో వచ్చినావు, ఎట్లా అనిపిస్తుంది? చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నావు చెప్పు. అమ్మతో పాటు వచ్చినాం, ఇంకా అమ్మ కొన్ని పుస్తకాలు కొనుక్కుంది. ఇంకా మేము హైదరాబాద్ కి రావడం, ఇట్లా ఎంజాయ్ చేయడం అట్లా మాకు కొంచెం కొత్త కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పుస్తకాలు కొనుక్కోవడానికి ఇంతమంది వచ్చిండ్రంటే ఇంకా ఇంకా చాలా హ్యాపీగా. పుస్తకాలు చూడనీకి టికెట్ పెట్టి లోపలికి వస్తారా అని ఎంత ఆశ్చర్యం. అంటే పుస్తకం మేము చదవండి ప్లీజ్ పుస్తకం చూడండి అంటాం కదా, అసలు మనం దేకడమే ఎక్కువ అని అంటే పైసలు పెట్టి మరీ దేకాల పుస్తకాలు నాకు అడుగున్నారు అన్నట్టు. లోపలికి వచ్చినాక ఇంతమంది ఉంటారా పుస్తకాలు అంటే చెవుల లోపలికి రాగానే పిల్లగాళ్ళు స్కూల్ నుంచి వచ్చారనమాట. వాళ్ళకి నేను చెప్తున్నా, మీకు ముక్కువి చెవులవి మెడవి అని అంటే చాలా ఇష్టంగా చూస్తారు కదా, అంత కన్నా ఇష్టంగా చూడండి, ఇవి డైరెక్ట్ ఇళ్ళకి పోతాయి అని చెప్తున్నాను అన్నమాట. నేను ఇవి ఏవి లేకుండా అందంగా కనబడతారు ఒక పుస్తకం కనుక చదివితే అని చెప్పేసి మా పిల్లలు నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు చూసి వీళ్ళకి అర్థమైంది, నెక్స్ట్ ఇయర్ వీళ్ళే వస్తారని నేను అనుకుంటున్నా, వాళ్ళంతకు వాళ్ళే. చూసినాం కదా ఇందాక స్కూల్ కాలేజీ పిల్లలు కూడా వాళ్ళ సంతోషాన్ని మనతో పంచుకున్నారు. ఇక అంతేకాకుండా ఇగో ఈ మనమడు ఉన్నాడు, మరి ఏడికేళ్ళు వచ్చినాడు, ఏం పుస్తకాలు కొన్నాడు, అది మొదటిసారి ఈ మొట్టమొదటిన వచ్చింది, లేకపోతే ఇంతకుముందు కూడా వచ్చిందా ఒకసారి అడుగుదాం. నమస్తే పిల్లగా, ఏం పేరు? హరియా. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటావా? ఎవరెవరు వచ్చి ఒక్కనే వచ్చినావా? మొన్న యాక్చువల్లీ ఇది నా 3వ సారి రావడము. మొదటిసారి నేను ఒక్కడనే వచ్చాను అనమాట, తర్వాత ఫ్రెండ్స్ లాక్కొచ్చాను. దోస్తులందరూ కొనుక్కుని వెళ్ళిపోయారు. నేను మళ్ళీ 3వ సారి రష్ చాలా మళ్ళీ నేను ఒకసారి చూడాలి, ఇలా అందరూ పుస్తకాలు కొనుక్కోవడం నాకు చదవడం చాలా ఇష్టం, నాకు రాయడం కూడా చాలా ఇష్టం. ఎప్పుడప్పుడు అదే మా ఫ్రెండ్ మొన్ననే అన్నాడు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీది కూడా బుక్ ఉండాలి ఇక్కడ అని. చదువుకుంటున్నావు మరి ఇప్పుడు? నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. సో అదే మొన్న మా ఫ్రెండ్స్ తో వచ్చాను, వాళ్ళందరూ కొనుక్కున్నారు. ఈసారి నేను చాలా తక్కువే కొనుక్కున్నది. మొన్న మా ఫ్రెండ్ నాకు 2 పుస్తకాలు కొనిపెట్టాడు ఇక్కడ. ఏం పుస్తకాలు కొన్నావు? మావోస్ అని ఒక గ్రాఫిక్ నోవెల్ అన్నమాట, జర్మనీలో జరిగిన యుద్ధాల గురించి. ఆ జర్మనీలో జరిగిన యుద్ధాలు సీరియస్ గా చెప్పేస్తే అందరికి నిద్ర వస్తుంది. సో దాన్ని ఒక చిత్రాలు వేసుకుని కామిక్ రూపంలో మావోస్ అనే ఒక గ్రాఫిక్ నోవెల్, బొమ్మలతోని, కానీ టాపిక్ సీరియస్ మళ్ళీ. సో ఇంకోటి షిడ్నీ షెల్డన్, చాలా అందరికి తెలిసిన రైటర్, అతనిది ఒక డూమ్స్డే కాన్స్పిరసీ అనే ఇంకో పుస్తకం అనమాట.
తెలుగు బుక్స్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు శ్రీ మహాప్రస్థానము, చలం గారి బుక్స్ కొనుక్కున్నాము. ఈసారి తెలుగు ఎక్కువ కొనలేకపోయాను. ఎందుకంటే లాస్ట్ టైం అమ్మకి చివరి గుడిస అని ఒక బుక్ తీసుకున్నాను ఇక్కడే. అది నేను చదవాలి, నాకు అమ్మ చదివేశారు, అమ్మ బాగుంది నువ్వు చదువు అన్నారు. అవన్నీ ఉన్నాయి. ఇంకోటి దాసరి రంగాచార్య గారిది చిల్లర దేవుళ్ళు అని ఒక పుస్తకం ఉందన్నమాట, అది కూడా ఉంది. అవి రెండు చదివి వేరే తెలుగు చదవాలి. కానీ తెలుగు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అందరికి తెలుగు వంట పడతలేదు, నోరు తిరగట్లేదు. పాత ఏవైతే వర్డ్స్ ఏమంటారు, పదాలు ఇప్పుడు నాకు కూడా రావట్లేదు. చూడండి, పాత పదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. నేను పెన్సిల్ పట్టుకుని నేను అండర్లైన్ చేసుకుని నేను నేర్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ నేను తెలుగు మనమే ఒకళ్ళు చెప్పినాం, మనం మళ్ళీ నేను తెలుగు అండి. సో అదే ఆ చిల్లర దేవుళ్ళు ఇంకా చివరి గుడిస రెండు చదివిన తర్వాత వేరే కొనుక్కోవాలి. ఎందుకంటే కొనుక్కోవడం కూడా వ్యసనమే కొంతమందికి. సరే, సంతోషమై మంచి ముచ్చట చెప్పినావు. కలుద్దాం మరి. సరే, ఫోన్కు ఎంత దూరంగా ఉండాలంటే బుక్కు అంత దగ్గర కావాలి. ఒక మహాకవి కందుకూరి వీరేశలింగం గారు ఏమని చెప్పారంటే, ఒక చినిగిన చొక్కనైనా వేసుకోండి కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోమని చెప్పిండు. అది చెప్పడం కాకుండా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పుస్తకాలు కొనడానికి వచ్చిర్రు, మంచి బట్టలు వేసుకున్నారు, మంచి పుస్తకాలను కొంటున్నారు. ఇక్కడ మరి జాతరలలో బొమ్మలము అవి కొనడమే కాకుండా సమాజంలో పుస్తకం అనేది చాలా విలువైనది. అదొక ఆస్తి, అది తరగని ఆస్తి. అది మన చదువుకోవచ్చు, మన పిల్లలు చదువుకోవచ్చు, మన మనమరాలు చదువుకోవచ్చు. ఇప్పుడు 400-500 సంవత్సరాల కిందటి పుస్తకాలే ఉన్నాయంటే మనం 100 సంవత్సరాల కిందలకు అందియలేమా? మరి అసలు పుస్తకాలు కూడా మస్తుగా దొరుకుతూ ఉన్నాయి. నానా రకాల పుస్తకాలు, సాహిత్యాలు కావచ్చు, రచనలు కావచ్చు, పాటలు కావచ్చు, ఆయుర్వేదం పుస్తకాలు కావచ్చు, ఆ కరటాలు గిరటాలు అంటారు అవిటి కావచ్చు, శృంగార పుస్తకాలు కావచ్చు, పాటలు కావచ్చు, దేవుళ్ళకు సంబంధించిన మహాభారతం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఇంకా రామాయణం కావచ్చు. అంతేకాకుండా రాజ్యాంగం కూడా మరి ఆనాడు నవాబులు, కూలి కుతుబ్షాలు కావచ్చు, చార్మినార్, ప్రతిదీ చరిత్ర, గోల్కొండ చరిత్ర కావచ్చు, ప్రతిదీ మన హైదరాబాద్ చరిత్ర కావచ్చు, ప్రపంచ చరిత్ర కూడా కావచ్చు. పొద్దుగాల లేచిన కాడ నుంచి పొద్దుగా పడుకునే దాకా ప్రతిదీ ఫోన్లో ఎట్లా దొరుకుతుందో పుస్తకాలు కూడా అట్లనే దొరుకుతున్నాయి. అవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 38వ ప్రదర్శన జరుగుతూ ఉంది ఇక్కడ. ఇంకా మరి ముందు చూసి మరి ఇక చీకటి పొద్దు పోతుంది. ఇక మరి మన ప్రయాణం కూడా చేయాలి కాబట్టి ఒక 2-3 ఇంకేమేమి కొన్నారు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముంగడికి అయితే పోదాం పరిగా. మరి ఇక్కడ దుకాణం చూస్తే ధర్మ మార్గం అని పెట్టినావు. మరి ధర్మ మార్గం అంటే ఏంది, ఈ ప్రత్యేకత ఏంది, పుస్తకాలు ఏంది? సో మన దగ్గర ఋగ్వేదము, శుక్ల యజుర్వేదము, అలాగే మన హిందూ ధర్మం అంటే వేదాలు కదా. సో అది సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో మనం అందిస్తున్నాం. ఇది కాకుండా మా ముదిగొండ శివప్రసాద్ గారు రాసిన చారిత్రక నవలలు, పుస్తకాలు ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అలాగే కాకుండా వేరే మతాలు ఏం చెప్తున్నాయి అది కూడా చెప్తాం. అంటే ఒక మనిషిని ధర్మమైన మార్గంలో ఎలా నడిపించాలి, అసలు ధర్మమైన మార్గం ఏమిటి అది మనం చెప్తున్నాం. అది మన ఉద్దేశం. ధర్మం గురించి అది ఏ మతమైనా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తాము, ప్రజలు నిర్ణయించుకుంటాం. అంతే. మరి ఎట్లా ఈ పుస్తకాలు ఏం ధరలు ఉన్నాయి, ఎట్లున్నాయి కథ? సో ఇప్పుడు ఋగ్వేదం అంటే మనకు 5 వాల్యూమ్స్ వస్తాయి. అంటే పెద్దది, 10,552 మంత్రాలు ఉంటాయి. సో దాన్ని ఒక 4-5 లైన్లు పెట్టిన 5 వాల్యూమ్స్ అంటే 3,000 పేజీలు అయింది. 3,000 పేజీలు. ఇక శుక్ల యజుర్వేదం ఏమో కొంచెం చిన్నది, 1,800 మంత్రాలు ఉంటాయి. సో అదొక వాల్యూమ్ లో వచ్చేసింది. ఇక రాబోయే సమయంలో కృష్ణ యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం ఇవన్నీ కూడా చెయ్యాలి. అయితే బయట దొరికే వేదాలకి మన దగ్గర ఉన్న వేదాలకి ఏంది తేడా అంటే అవన్నీ పండిత భాషలో ఉంటాయి. పండితులు అర్థం చేసుకునే భాష, కొంచెం వాళ్ళకి అర్థమయ్యే భాషలో. సంస్కృతం అంటారుగా, సంస్కృతం నుంచి తెలుగే పోతే కొంచెం హై లాంగ్వేజ్ వాడతారు. మన వేదాలు ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో ఉంటాయి. అట్లా కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే ఇప్పుడు మీరు చదివినా మీకు అర్థమైంది. అది అట్లా ఉంటే మంచిదే. ఇంకా అది మరి ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఇలా ప్రత్యేకమైన పుస్తకం ఏదైనా ఉందా ఇక్కడ మన దగ్గర? వేదాలే మన దగ్గర ప్రత్యేకమైన. అదే
ఎట్లా ఉంది మరి, ఎట్లా నడుస్తా ఉంది? చాలా బాగుంది, చాలా మంది వస్తున్నారు. అంటే ప్రజలకు ఇంత మక్కువ ఉంది పుస్తకాలు కొని చదవాలని మాకు తెలుసు, ఎందుకంటే మేము కూడా కొన్ని ఇప్పుడు ఇంత పెద్ద జాతరలా మరి పుస్తకాలను మంచిగా అమ్ముడు పోతున్నాయా ఇవి? అంటే అమ్ముడు పోతూనే కాదు, ప్రజలకి చేరాలి, అది మా ఉద్దేశం. ప్రజలకు మొత్తం మీద ఇక తెలుసుకోవాలి, కొనాలి, చదవాలి, వెళ్ళాలని. ఎందుకంటే పూర్వకాలంలో పుస్తకాలు కొని చదివే అలవాటు ఉండేది. ఇప్పుడు ఏంటంటే అన్ని టాబ్లెట్లలో వేసుకుని మొబైల్లో ఫోన్లో వేసుకుంటున్నారు. అలా కాకుండా పుస్తకాలు కొని, ఇప్పుడు ఒక పుస్తకం ఉంది, ఇది అలా పట్టుకుంటే కదా దాని గురించి వాసన, అది ఎట్లా పుస్తకాల వాసన, అది బాగుంటుంది. సో ప్రజలంతా కొని చదవాలని కోరుకుంటున్నారు. మరి ఏ పాటు మంచిగా జనాలు ఇష్టపడి వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, చాలా మంది కొంటున్నారు. ప్రజలకి ఎప్పుడూ మక్కువ ఉంది కొనాలి, చదవాలని. సో అదే మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ వేల లక్షల మంది. ఈ ఉరుకుల ప్రయాణాల జీవితంలో ఈ మళ్ళా ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదో అంటారు కదా, ఆ కాలంలో కూడా ఈ పుస్తకాలను చూస్తుంటే ఇక మాది అది మన అదృష్టమే అనుకోవాలి. ఇంకా మిగిలే ఉంది మన సంస్కృతి. చూసిరు కదా నువ్వు, మన సాంప్రదాయాలు కావచ్చు, కట్టుబాట్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వేదాలు కావచ్చు, ఈ పుస్తకాలు అనేటివి మన పురాతనం నుంచే ఉన్నాయి. అవిటి నుంచే మనం ఇంతవరకు మనం ఆచారాలను, సాంప్రదాయాలను, కట్టుబాట్లు అన్నిటినీ మన ఊర్లలో కానీ ఎట్లున్నాయి గట్నే ఉన్నాయి. ఇక మనము ఈ యొక్క వేరే దేశం మతాలను, అంటే వేరే దేశపు వాళ్ళ అలవాట్లను, వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు, వాళ్ళు చేసుకునే వంటలు కావచ్చు, అన్నిటికీ అలవాటు వాడి ఆ ఫోన్లతోని మరి మనకు ఆ ఫోన్లు అనేది లేకపోతే ఇంత మనకు ఈ గజ్జి అనేది అలగకపోనేమో. మరి ఆ ఫోన్ల ద్వారానే లేని చూడాల్సి వస్తుంది. ఆ ఫోన్లు అనేది లేకపోతే మనం ఇంకా మంచి నడకల మంచి బాటలో ఉండి మంచి ప్రయోజకులం అవుతుంటే. అంతేకాకుండా విజ్ఞానం అనేది చాలా గొప్పది, అది దోచుకుంటే పోయేది కాదు, అది సంపద అనేది దోసుకుంటే పోతుంది, కానీ విజ్ఞానం అనేది పోదు, అది ఎప్పటికి చెరగని ఆస్తి. అది ఇది మొత్తం తిరగంగానే అయితే గీడికి వస్తే రైటర్ స్టాల్ అనేది ఒకటి కనబడ్డది. అసలు రైటర్ స్టాల్ అన్ని పుస్తకాలలో వెరైటీలు, అంటే రకరకాల పుస్తకాలు, రకరకాల స్టాల్ దుకాణాలు అనేవి ఏర్పాటు చేసినారు. మరి ఇక్కడ రైటర్ స్టాల్ ఉంది, ఆ రైటర్ స్టాల్ అంటే ఏందో మరి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడ మనది ఏంది కథ? రైటర్ స్టాల్ అంటే ఏంది? రైటర్ స్టాల్ అంటే ఇప్పుడు కొత్తగా పుస్తకాలు రాసింటారు కదండి, ఆ రచయితల కోసం అని చెప్పి కొన్ని స్టాల్స్ అలాట్ చేస్తారు. వాళ్ళ కోసం అన్నట్టు లేదంటే పబ్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఒక స్టాల్, అంటే ఫుల్ స్టాల్స్ అలాట్ చేస్తారు. ఇది రైటర్స్ కొత్తగా పుస్తకాలు రాసిన వాళ్ళు పుస్తకాలు అందిస్తున్నారు వాళ్ళకి. అయితే అంటే రకరకాల జానర్లో రాస్తుంటారు కదా, నావెల్స్ దగ్గర నుంచి పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ వరకు. బేసికల్గా నేను డాక్టర్ సురేంద్ర, పీడియాట్రిషియన్, చిన్నపిల్లల డాక్టర్, సిరిసిల్ల ప్రాక్టీస్ చేస్తుంటాను. నేను ఒక పుస్తకం రాశాను, పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు అని చెప్పి. చూసినట్టుంది నేను కూడా. అయితే ఇది ఎందుకోసం రాయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు పిల్లల డాక్టర్ కదా, నేను 18 సంవత్సరాల వరకు పిల్లల్ని చూస్తుంటాను అన్నట్టు. అయితే చాలా మంది ఎగ్జామ్స్ టైంలో కానీ, హోంవర్క్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ ఏదైనా ఎగ్జామ్ ఉన్నప్పుడు కానీ, చిన్న వాటికి కూడా చాలా మానసికమైన సమస్యకు లోనయ్యి, అది శారీరకంగా అంటే వామిటింగ్స్ అయినట్టు చెప్తాడు వాడు, కడుపు నొప్పి అని చెప్తారు, శ్వాస ఆడట్లేదని చెప్తాడు, ఛాతీ నొప్పి వస్తుందని చెప్తారు చిన్న పిల్లలు. అంటే అది యాక్షన్ కాదు, అంటే ఒక స్ట్రెస్ రెస్పాన్స్ని, ఒత్తిడిని తట్టుకోలేక ఆ మానసికమైన సమస్య అనేది శారీరకంగా వ్యక్తీకరణ జరుగుతుంది. అసలు చాలా చదువు అనేది చాలా సహజంగా పిల్లలకి ఆనందంగా, ఆహ్లాదంగా జరగాల్సిన పరిస్థితి. ఈ చదువు గురించి వారు అంత టెన్షన్ పడుతున్నారు. అసలు మేమందరం కూడా చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, చాలా పల్లెటూరు నుంచి, కానీ దేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్లో ఎండి చదివాను. సో ఎలా చదువుకోవాలి, ఎలా చదువుకుంటే గుర్తు పెట్టుకోవచ్చు, అలాంటి టిప్స్ అవన్నీ కూడా ఒక 18 చాప్టర్లు రాసామన్నట్టు. అలాంటి చిట్కాలన్నీ ఇలా ఉన్నాయి, చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేది. ఇది ముఖ్యంగా తల్లిదండ్రులు, టీచర్లు చదివితే వాళ్ళ పిల్లల్ని మంచిగా చూసుకోగలరు. ఈజీగా చదువుకోవడం అనేది కష్టంతో కాకుండా ఇష్టంగా జరుగుతుంది. తల్లిదండ్రులకి, టీచర్లకి, పిల్లలకు కూడా అందరికీ చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో అహం బ్రహ్మాస్మి అనే కాన్సెప్ట్ పుట్టింది, అంటే నేనే భగవంతుని. అలాంటి స్థితి నుంచి చాలా చిన్న వాటికి 10th ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవడము, అంటే ఎగ్జామ్స్ కోసమనే కాదు, ఇది జీవితం మొత్తానికి మనం చదివేది జీవితం కోసం, మార్కుల కోసం కాదు. సో అనే విషయాన్ని మనము ప్రారంభం లక్ష్యం అనే చాప్టర్తో స్టార్ట్ చేసి చివరి మధ్యలి వరకు ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత ఏం చేయాలి అనే దాన్ని కూడా రాసామన్న. మొత్తం ఇందులో 18 చాప్టర్లు ఉన్నాయి, 18 అధ్యాయాలు. మనిషి తెలివితేటల్లో కేవలం 5% ఉపయోగిస్తేనే ఐన్స్టీన్ అంత గొప్ప వాళ్ళు కావచ్చు. మనకు తెలిసిన చాలా గొప్ప వాళ్ళందరూ 1% వాడుతూ ఉంటారు. సో మనిషి ఏదైతే కెపాసిటీ ఉందో, బ్రెయిన్ కెపాసిటీ, మెదడు శక్తి ఏదైతే ఉందో,
దాన్ని మొత్తాన్ని మనం వినియోగించకుండానే ఒత్తిడికి లోనయ్యి నాతో అవ్వట్లేదు, నాతో చేతన అవ్వట్లేదు అని ప్రతి మనిషి ఫీల్ అవుతుంటారు. అది విద్యార్థి దశలో కనుక గుర్తించగలిగితే చాలా అద్భుతమైన వ్యక్తి తయారవుతాడు. సో వాళ్ళలో ఉన్న లోపల ఉన్న శక్తిని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ పుస్తకం అందరూ చదవాల్సిందిగా కోరుతున్నాను. అలా పిరికితనం బోడో కొట్టుకొని ధైర్యం ధైర్యవంతుడు భవిష్యత్తులో కూడా ముందుకు పోతాడని చెప్తావు. అవునవును, మొత్తం మీద అంతే అంతే. మంచి ముచ్చట చెప్పినావు. ఇగో ఇట్లాంటి పుస్తకాలు కూడా చదువుతందుకు కానీ ఇబ్బందులు పడ్డా, మానసిక ఒత్తిడి కానీ దేనికి గురైన చదువుల అదే జల్దీ నురకాలి అనుకుంటే గిసోని పుస్తకాలను చదవాలి. తక్కువ ధరకు ఎక్కువ గదే అంటారు కదా, తక్కువ తింటే ఎక్కువ మైలేజ్ అని గసెట్ అనమాట. ఇవి మంచిగా తక్కువ ధరలో తీసుకొని మంచిగా జ్ఞానాన్ని బోధించేటట్టు అన్నగారు మంచి పుస్తకం, నా మన్మడు అదే మంచి పుస్తకం రాసిండు. ఆ పుస్తకాలు కొనుక్కోరి. మళ్ళొకసారి నా తరఫున మా మీడియా వాళ్ళకి ఒక పుస్తకం మీకు మీరు ఎవరికైనా ఇవ్వచ్చు. సంతోషం. మరి చూసిరు కాదు నువ్వులా ఇక పొద్దుగాల నుంచి ఇక పొద్దుక దాకా తెంపు లేకుండా జనాలు తిరుగుతూ ఉన్నారు. ఇక మనం కూడా తిరిగి కాళ్ళని వస్తున్నాయి కానీ ఇక చూసుడు అయితే మాత్రము తనివి తీరకుండా అయిపోయింది. జనాలు కూడా అబ్బాబ్బా ఉష్క పోస్తే రాలన్నంత పబ్లిక్ వచ్చి రెడికి. ఆ పబ్లిక్లో మనం ఏ మూలకు పోతున్నా కూడా మనకు తెలియకుంటున్నాయి. అవి అన్ని పుస్తకాలు ఉన్నాయి ఈడ. ఇక పెద్ద జాతరలు ఎట్లా కనబడతారు అంతకు మించి 2 3 జనాలు ఈడనైతే మస్తుగా ఉన్నారు. పుస్తకాలు కూడా ఏడ దొరకలేని పుస్తకాలు ఇలా దొరుకుతూ ఉన్నాయి. 38 ఏళ్ళ నుంచి ఏర్పాటు చేస్తున్న ఈ పుస్తక ప్రదర్శన పెద్ద ఏడాదికి ఒకసారి జరుగుతూ ఉంటుందంట. ఈసారి అయితే అందశ్రీ గారు మన జనకవి రచయిత అందశ్రీ గారు గే రచయిత అందశ్రీ గారి పేరు మీద ఈసారి అయితే పుస్తక ప్రదర్శన అయితే జరుగుతూ ఉన్నది. ఇది 38 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నదంట. అంతేకాకుండా దేని మీద ఉన్న మమకారం దాని మీద ఉంటుంది జనాలకైతే. ఈ కాలంలో చూసుకున్నట్లయితే ఎవరి మీద పుస్తకాల మీద ఉన్న ప్రేమ మాత్రం ఇంకా తగ్గలేదన్నట్టుగా కనబడతా ఉంది ఇక్కడ అయితే. మరి పుస్తకం అనేది ఒక ఆస్తి, అదొక మరి తరగని ఆస్తి. అది మనం నుంచి కావచ్చు, మన పిల్లలకు కావచ్చు, తరతరాలకు కూడా అందించవచ్చు. పుస్తకం అనేది విలువ కూడా చాలా గొప్పది, జ్ఞానం పెంచేది అది. అట్లాగే కూడా మరి పుస్తకాలు అనేది అందుబాటులో ఉన్న పుస్తకాలు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. పుస్తకం అనేది సంపద. ఈ సంపదను పోగొట్టుకోకండి, అందరూ వచ్చి కొనుక్కోండి, చాలా బాగా ఉంది. మరి అంతేకాకుండా ఇక తనివి తీరకుండా అన్ని విధాలుగా ఇక్కడ పుస్తకాలు కాకుండా వేరే రకాల ఒక బండాగారాలు కావచ్చు, ఇంట్లో ఉపయోగపడే వస్తువులు కావచ్చు. ఇది ఒక జాతర సందోహలంగా కనబడతా ఉంది. మరి ఈ విషయం తెలుసుకొని నేను కూడా ఇలా రావడం జరిగింది. మరి వచ్చినందుకు నాకు సంతోషం అనిపిస్తుంది. మరి తెలుగుదనాన్ని తీపిదనాన్ని పోగొట్టుకోకుండా కవులు కళాకారులు కావచ్చు, రచించినటువంటి రచనలు కావచ్చు, ఇంకా మిగిలే ఉన్నాయి. అట్లాంటి రచనలు కూడా మనం తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తక ప్రదర్శన చూడండి, కొనుక్కోండి. చూస్తూనే ఉండరు మా పొలిటికోస్ మీడియా. నేను మీ నర్సీ తాత ఉంటా. మరి అందరూ మళ్ళొకసారి శనార్థులు. ఇక పోయేస్తున్నా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.